కేంద్రంలో సబ్స్టేషన్ వద్ద మండల రైతులు ధర్నా నిర్వహించారు. దేశానికి వెన్నుముక అయిన రైతన్న కంట కన్నీరు కారుతోందని రైతులు ఆవేదన చెందారు. వరి ముదురుకొచ్చే సమయంలో కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కరెంటు కోతలతో పొలాలకు నీరు పెట్టలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు వాపోయారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి 24 గంటల కరెంట్ ఇవ్వాలని వేడుకుంటున్నారు. కనీసం 12 గంటలు నాణ్యమైన కరెంట్ అయినా అందించాలన్నారు. లేని ఎడల రైతులు సబ్స్టేషన్ ముందు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు రైతన్నలు. వచ్చింది ఇప్పుడు ఒక ముదురు తీసే దశలో ఉంది. అది ఈ ఒక ఎకరానికి 30,000 పెట్టుబడి వచ్చింది కాబట్టి రైతు ఒక తల్లి బిడ్డను కంటున్నప్పుడు పురిటి నొప్పుల బాధ ఎంత ఉంటుందో రైతుకు కూడా అదే బాధ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఏడి కానీ ఏఈ కానీ రైతుల కోసం పనిచేసి నాణ్యమైన కరెంటు రైతులకు ఇస్తే బాగుంటుంది. మాకు గదే సంతోషం. ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైతులే కాబట్టి రైతులకు గిట్టుబాటు ధరలు లేక పెట్టుబడి ఎక్కువై ఆ భారం మీద పడి ఆత్మహత్యలకు కూడా గురవుతున్న పరిస్థితి. ఇంకా ఇదే కొనసాగితే ఏం లేదు, ఇప్పుడు సబ్ స్టేషన్ దగ్గరనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కనుక కాబట్టి వెంటనే రైతులకు నాణ్యమైన కరెంటు 24 గంటలని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి 24 గంటలకు అవసరం లేకున్నా కూడా ఒక 14 గంటల కరెంటు రైతులకు ఇస్తే సంతోషం. రైతులను బాగుపడే దిశగా ఒక దేశానికి అన్నం పెట్టే రైతు ఇలా బాధపడుతున్నాడు అని అంటే ఈ కన్నీరు అనేది మామూలుగా పోదు. బార్డర్ రోజు జై జవాన్, దేశానికి అన్నం పెట్టే రైతు జై జవాన్ జై కిసాన్, వీళ్ళిద్దరే ముఖ్యమైన నినాదాలు. వీళ్ళు ఇద్దరు ఎక్కడున్నారో దేశం కోసం అక్కడ వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తారు. దేశ ప్రజల కోసం అన్నం పెట్టే రైతు ఈ కన్నీరు పెడితే ఎంత ఇది ఉంటుందో అది అర్థం చేసుకొని అధికారులు కానీ ఈ పాలకులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అవసరాలను తెలుసుకొని